శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనము లలితా సహస్రనామాలలో శ్రీమాత అన్నటువంటి నామం గురించి తెలుసుకున్నాము. ఆ మాత అన్నటువంటి నామం గురించి మనము ఎంత తెలుసుకున్నప్పటికీ కూడా అమృతధారలాగా ఉండి ఇంకా తెలుసుకోవాలి అన్నటువంటి జిజ్ఞాస మన హృదయాలలో కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ మాత అన్నటువంటి నామం గురించి కొంతవరకే మనం తెలుసుకుంది. కాకపోతే మనము ఏ నామాన్ని పట్టుకున్నప్పటికీ కూడా హృదయపూర్వకంగా మనము ఆ తల్లి యొక్క నామాన్ని కనుక స్మరించినట్లయితే ఆ తల్లి యొక్క అనుగ్రహం మనకి తప్పకుండా కలిగి తీరుతుంది. మనము ఆ తల్లి ముందు బందీలమైపోవాలి. అమ్మ నీకంటే నాకు దిక్కు లేదు అన్న భావనతో కనుక మనము ఆ తల్లి ముందు బందీలమైపోతే తప్పకుండా ఆ తల్లి కృపకు మనము పాత్రులమవుతాము. మరి రెండవ నామం ఏంటి? శ్రీమాత, శ్రీ మహారాజ్ని. అంటే ఈ శ్రీ మహారాజ్ని అనేసరికి ఉపనిషత్ రెండవ పదం మనకి గుర్తుకు వస్తుంది. అంటే ఈవిడే స్థితికారకురాలు కూడా, పరిపాలించేది కూడా ఈవిడే. పరిపాలన అనేసరికి మనకి ఒక రకంగా మనల్ని ఏమన్నా తల్లి పరిపాలిస్తుందా అన్నటువంటి ఆలోచన కలుగుతుంది. కానీ ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల చరాచర జీవులని కూడా పరిపాలించేది ఆ తల్లే, ఆ జగన్మాతే. కాబట్టి ఆ శ్రీమాత, శ్రీ మహారాజ్ని అనగా ఆ తల్లి పరిపాలకురాలిగా ఉండి మనల్నందరినీ కూడా పరిపాలిస్తూ ఉంటుంది. మనము చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నాము అంటే ఆ తల్లి పరిపాలన సరిగ్గా చేస్తోంది కాబట్టి, ఆ తల్లిని మనము ఆరాధన చేస్తూ ఉన్నాం కాబట్టి మనందరం అలా ఉండగలుగుతున్నాం. అలాగే సృష్టిలో కూడా చూడండి, ఏ కాలానికి అనుగుణంగా ఆ కాలము వసంత ఋతువు అనగాని, శిశిర ఋతువు అనగాని, ఏ ఋతువుకి అనుగుణంగా ఆ ఋతువు వస్తూ అనేకమైనటువంటి మార్పులు చోటు చేసుకోవడానికి కూడా కారణం ఏంటి? ఆ తల్లి ఆ రకంగా పరిపాలకురాలిగా ఉంది కాబట్టి అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నిజానికి ఇప్పుడు మనము ఆ తల్లి పరిపాలకురాలిగా ఉంది అన్న దానికంటే ముందు శ్రీ మహారాజ్ని అని ఉంది. అంటే శ్రీ అన్నటువంటి శబ్దానికి చాలా గొప్పనైనటువంటిది, దీన్ని మించినటువంటి గొప్పది ఇంకొకటి లేదు. ఒక రకంగా అది గౌరవ సూచకంగా కూడా మనము చెప్పుకోవచ్చు. అంటే సామాన్యంగా చూడండి, మనకి పరిపాలకుడు అనగానే రాజు గుర్తుకొస్తాడు. ఇక రాజు తర్వాత ఎవరుంటారు? రాజు కింద సామంతులు ఉంటారు, మళ్ళీ తర్వాత ప్రభువులు ఉంటారు, పరిపాలకులు ఉంటారు. కానీ శ్రీ మహారాజ్ని అంటే ఇక ఈవిడిని మించినటువంటి వారు లేరు. ఈవిడ పైన ఇక పరిపాలనకు ఎవరూ లేరు. అందరూ కూడా ఈవిడ యొక్క ఆజ్ఞలను పరిపాలించాల్సినటువంటి వారే అన్నటువంటి అర్థం కూడా శ్రీ మహారాజ్ని అన్నటువంటి నామానికి కలుగుతుంది. అంటే ఈ సృష్టిలో ఇక ఈవిడని మించినటువంటి పరిపాలకురాలు లేదు అన్నటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తూ ఉంది. అంటే మనకి ఒక సామెత ఉంది, శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కదలదు అన్నటువంటి సామెత ఉంది. అంటే ఈ తల్లి అనుజ్ఞ లేకుండా మనము ఒక మంచి పని చేయాలన్నా, లేకపోతే మన మనసుకు ఏదైనా ఖేదము కలిగించేటటువంటి విషయము కలిగినప్పటికీ కూడా, జరిగినప్పటికీ కూడా ఈ తల్లి యొక్క అనుజ్ఞ లేకుండా ఏదీ జరగదు. ఎవరైతే దేవీ కృప ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో, ఎవరైతే ఆ తల్లి నామాన్ని పట్టుకొని నిరంతరం ఆ నామాన్ని జపిస్తూ ఉండేటటువంటి వారు ఉంటారో వారందరూ కూడా ఏం చేస్తారు? కష్టం కలిగితే ఖేదపడకుండా, దిగులు పడిపోకుండా ఈ తల్లి యొక్క కృప వల్ల ఇంకా పెద్ద కష్టం రావలసింది, ఇలా చిన్న కష్టంతో సమసిపోయింది అని వాళ్ళని వాళ్ళు సర్ది చెప్పుకుంటూ ఇంకా ఆ తల్లి పాదాల కిందకి తొందరగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ తల్లి అలా పరిపాలకురాలిగా ఉంది కాబట్టే మనము ఈ మాత్రమన్నా కూడా ఉండగలుగుతున్నాం. లేకపోతే వచ్చినటువంటి కష్టాన్ని తట్టుకొనలేక మన హృదయము బ్రద్దలైపోయేది అని వాపోయేటటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు. ఆ తల్లి అలా పరిపాలకురాలిగా కూర్చొని ఉండి మనల్నందరినీ పరిపాలిస్తూ ఏ ఋతువులో ఎలాంటి మార్పులు మనకి కాలాల్లో జరగాలో అవన్నీ కూడా ఆ తల్లి చేస్తూ ఉంటుంది. ఆ తల్లి స్థితికారిణి. నిజానికి లౌకికంగా కూడా చూడండి, తల్లి ఏం చేస్తుంది? పిల్లలకి సామాన్యంగా చూడండి, ఎవరినైనా కానీ ఏదైనా అరువడిగామనుకోండి,
వెంటనే వాళ్ళు నువ్వు ఎప్పుడు ఇస్తావు మళ్ళీ అని ఎన్నో విషయాలు అడిగి కానీ ఒక గుప్పెడు పంచదారైనా మనకి ఇవ్వరు. కానీ కన్న తల్లి ఏం చేస్తుంది, తనని ఆ కొడుకు చూస్తాడా లేదా అన్నటువంటి ఆలోచన కూడా లేకుండా తన శరీరంలో ఉన్నటువంటి 100 రక్తపు బొట్లు కలిస్తే కానీ ఒక పాల చుక్క కాదు. అలాంటిది తల్లి ఏం చేస్తుంది, బిడ్డడి యొక్క కడుపు నిండేంత వరకు కూడా తన రక్తాన్ని పాలగా మార్చి శిశువుకి అందచేస్తూ ఉంటుంది. మరి ఆ మహారాజ్ఞి యొక్క తత్వం అలా ప్రతి స్త్రీమూర్తిలోనూ ఉంది. కాబట్టే మనందరం కూడా ఇప్పుడు ఒక 4 మాటలు చెప్పుకోగలుగుతున్నాం, ఊపిరి పీల్చగలుగుతున్నాం, ఇలా మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉండగలుగుతున్నాం. కొంతమంది ధూర్తులు తల్లి యొక్క గుండెల మీద తన్ని వెళ్ళిపోయేటటువంటి ప్రబుద్ధులని కూడా మనం చూస్తూ ఉంటాము. ఆ మహారాజ్ఞి తత్వము ఇలా ప్రతి స్త్రీమూర్తిలోనూ కూడా దాగుకొని ఉంది. అందుకని ఏ స్త్రీమూర్తిని చూసినప్పటికీ కూడా మనకి కావలసినటువంటి ఆలోచన ఏంటి, మనకి కలగాల్సినటువంటి ఆలోచన ఏంటి, చూసి చూడగానే నా తల్లి లలితాపరా భట్టారికే ఈ రూపంలో నాకు కనిపిస్తూ ఉంది అని ఒక్కసారి మనం చేతులెత్తి నమస్కరించినంత మాత్రాన మన మనసులో కూడా నిత్యము కూడా ఆ తల్లిని ప్రార్థన చేసినట్లుగానే మన భావనలో కలుగుతుందంటే చెయ్యగా 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 ఏం జరుగుతుంది, మనమే ఆ తల్లి రూపంగా మారిపోతాం. అంటే ఇంకా మనము భేదాన్ని చూడము, అమ్మవారు నేను అన్నటువంటి భావన పోయి అందరం కూడా ఒకటే, నేను ఆ తల్లి ఒకటే అన్నటువంటి భావనలోకి వెళ్ళాలి అంటే చాలా సమయం పడుతుంది. అంటే మనం ఎలా సాధన చేయాలి, ఆ సాధన ఎంత తీవ్రంగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనము ఆలోచించుకోవాలి. మనము మొన్ననే చెప్పుకున్నాము, ఆ తల్లి పాదాలు పట్టుకున్నంత మాత్రాన ఈ దుఃఖ సాగరంలో ఉన్నటువంటి ఈ సంసారం అనేటటువంటి సాగరం నుంచి మనల్ని ఆ తల్లి తప్పకుండా రక్షించి తీరుతుంది. ఎలా, అవిద్యానామంత స్థిమిర మిహిర ద్వీప నగరీం జనానాం చైతన్య స్తబక మకరంద శృతి జరి దరిద్రానాం చింతామణి గుణనికా జన్మ జలధా నిమగ్నానాం దంష్ట్రా వరరిపు వరాహస్య భజపవతి అంటూ ఆ తల్లి మనల్ని కూడా ఈ సంసారం అనేటటువంటి మహాసాగరం నుంచి మనల్ని పక్కన ఒడ్డుకి చేర్చగలుగుతుంది. ఈ రకంగా ఈ మహారాజ్ఞి అనగానే ఇక ఈవిడని మించినటువంటి పరిపాలకురాలు లేదు. మొత్తము ఆది అంతా కూడా ఈ ఆదిశక్తి అయినటువంటి పరమాత్మ నుంచే సృష్టి అంతా కూడా జరిగింది అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకునేదే శ్రీ మహారాజ్ఞి. ఇప్పుడు మనకి ఏ భావన కలుగుతోంది, శ్రీ మహారాజ్ఞి అనగానే ఆ తల్లి మన సింహాసనం మీద కూర్చొని ఉంది. ఎలా కూర్చొని ఉంది, చతుర్భుజురాలైనటువంటి ఆ తల్లి మన సింహాసనం మీద కూర్చొని ఉండి ఆ తల్లి పరిపాలన చేస్తూ ఉంది. కాబట్టే నా పిల్లలు చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు, చక్కటి చదువు చదువుతున్నారు, భర్త ఆరోగ్యంగా ఉన్నాడు అన్నటువంటి భావన మనకి తప్పకుండా కలిగి తీరాలి. ఆ తల్లి అలా కూర్చొని పరిపాలిస్తోంది కాబట్టి నేను ఇంత ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను, ఒక 4 మెతుకులు ఆ తల్లి పేరు చెప్పుకొని నేను తినగలుగుతున్నాను అన్నటువంటి భావన మనకి కలుగుతుంది. నిజానికి చూడండి, పరిపాలన అనగానే ఒక మంచికే కాదండి, చెడుకు కూడా. తల్లి ఏం చేస్తుంది, మరి తన రక్తపు బొట్టుని పాలగా మార్చినటువంటి ఆ తల్లి ఏం చేస్తుంది, బిడ్డడు తప్పు చేస్తే ఊరుకుంటుందా, ఊరుకోదే. వెంటనే ఏం చేస్తుంది, చేయి పట్టుకుని వాడిని 4 దెబ్బలేస్తుంది. తన వల్ల కాకపోతే కన్న తండ్రికి చెప్తుంది. ఏ రకంగా అయినా కానీ బిడ్డడు సన్మార్గంలో ఉండాలని ప్రతి తల్లి కూడా పిల్లలని శిక్షిస్తూనే ఉంటుందంటే అమ్మవారు దుష్ట సంహారం కూడా చేస్తూ ఉంటుంది. ఆ తల్లి మహారాజ్ఞిగా ఉండి, పరిపాలకురాలిగా ఉండి, సజ్జనులైనటువంటి వారిని, ధర్మ పరివర్తనతో ఉన్నటువంటి వారిని, ధర్మాన్ని పాటిస్తున్నటువంటి వారిని, ఆ తల్లి వైపు చేరాలి అనుకునేటటువంటి వారిని రక్షిస్తూ ఉంటుంది. అలాగే దుష్టులైనటువంటి వారిని శిక్షిస్తూ ఉంటుంది కదా. నిజానికి మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాము, వేరే యుగాల్లో అయితే రాక్షసులంటూ విడిగా మనకి కనిపించేటటువంటి వారు, కానీ ఈ కలియుగం వచ్చేసరికి ఏం జరిగింది, రాక్షసులు అంటూ విడిగా ఉండకుండా ప్రతి మనిషిలోనూ కూడా ఆ భండాసురుడు మన హృదయంలోనే ఉంటున్నాడు. ఏదైనా సత్కార్యం చేద్దాము అంటే
ఆ భండాసురుడే మన హృదయంలో అడ్డుపడి ఏం చేస్తాడు, ఇప్పుడు కాదులే తర్వాత చేయొచ్చు అంటూ మన మనసులో దూరి మనకి అనేక రకాలైనటువంటి పనులు చేయకుండా మన మనసే మనకి అడ్డుపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ మనసుని కూడా మనం సరైనటువంటి మార్గంలో పెట్టుకోవాలి అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉండాల్సిందే. ఆ తల్లి పరిపాలకురాలిగా వచ్చి మనల్ని తీర్చిదిద్దాల్సిందే. మన ప్రభుత్వమే చూడండి, మనం చక్కగా చదువుకోవటానికి కళాశాలలు కట్టించింది, పాఠశాలలు కట్టించింది, వాళ్ళు ఉన్నత స్థితిలో ఉండాలని విశ్వవిద్యాలయాలు కూడా కట్టించారు. మరి వీటితో పాటు అయ్యో వీళ్ళకి అనారోగ్యం కలిగితే ఎలా అని ఆసుపత్రులు ఉన్నాయి. అలాగే దేనికి సంబంధించినటువంటి దానికి ఆ కార్యాలయాలు ఉన్నాయి. ఒక రకంగా మనకి ఏదైనా లా ప్రకారంగా మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, మనకి కోర్టులు ఉన్నాయి. అనేక రకాలుగా మనకి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కానీ ఈ ప్రభుత్వమే ఏం చేస్తుంది, మరి జైళ్ళని కూడా ఏర్పాటు చేసిందా లేదా? అయ్యో ఏంటండి ఇన్ని మంచి పనులు చేసినటువంటి ప్రభుత్వం జైళ్ళని పెట్టడం ఎందుకు, పోలీసుల్ని అధికారులుగా విధించటం ఎందుకు, మళ్ళీ వాళ్ళకి జీతాలు ఇవ్వడం ఎందుకు అని మనం అడుగుతున్నామా? లేదే. అంటే ఎవరైతే సన్మార్గంలో ఉండకుండా ఉన్నారో, వీరి వల్ల ఈ సమాజానికి నష్టం కలుగుతుంది అని అనుకుంటున్నారో వాళ్ళందరినీ ఏం చేస్తారు, ఈ పోలీసులు, రక్షణ శాఖ సిబ్బంది వాళ్ళని పట్టుకొని కొన్ని సంవత్సరాల పాటు వారు చేసినటువంటి పనులకి తగినట్లుగా శిక్ష విధిస్తూ ఉంటారు. వారి శిక్షాకాలం పూర్తయిన తర్వాత నువ్వు సమాజంలో మళ్ళీ సన్మార్గంతో బతికేటట్టుగా చూసుకో, మళ్ళీ కనుక నువ్వు నీతి తప్పినట్టుగా కనిపిస్తే మళ్ళీ నిన్ను తీసుకురావాల్సి వస్తుంది అని హితబోధ చేసి మరీ బయటికి పంపిస్తారు. ఇంకొంతమంది నేరాల యొక్క ప్రవృత్తి చాలా పెరిగిపోయిందనుకోండి, అప్పుడేం చేస్తారు, అమ్మో వీడు కనుక బయటికి వెళితే సమాజానికి చాలా ఉపద్రవం వస్తుంది, కాబట్టి వీడిని అసలు బయటికి పంపించడానికి లేదు అంటూ వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇంకొంతమంది ఉగ్రవాదుల్లాగా ఉన్నారనుకోండి, వారికి ఏం చేస్తుంది, ఉరి శిక్షలు కూడా విధిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో మటుకు. ఎందుకు, ఇక వీడు బతికి అనవసరం, వీడు ఉన్నాడు అంటే ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది సమాజానికి, దేశానికి, వీడు చీడపురుగు లాంటి వాడు అని అనుకున్నప్పుడు ఏం చేస్తుంది ప్రభుత్వము, ఆ రక్షణ శాఖే వాళ్ళకి ఉరి శిక్ష కూడా విధించినటువంటివి మనం చూస్తూ ఉంటాము. మనం ఏర్పరచుకున్నటువంటి ప్రభుత్వంలోని ఇన్ని రకాలైనటువంటి శాఖలు ఉన్నాయి. మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించేది, మనకి ఒక రకంగా లీగల్ గా అంటే మనకి ఏదైనా లాపరంగా సమస్యలు వచ్చినప్పుడు మనల్ని ఒడ్డుకెక్కించేవి, అలాగే మనకి రక్షణ కల్పించేవి, ఇన్ని రకాల శాఖలు ఉన్నాయి. మరి ఆ తల్లి మహారాజ్నిగా కూర్చొని ఉండి ధర్మబద్ధమైనటువంటి జీవనం గడుపుతున్నటువంటి వారికి విఘాతం కలిగించేటటువంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వారు సమాజంలో పెరుగుతున్నారని తెలియగానే మరి ఈ సజ్జనులు ఏం చేస్తారు, అమ్మా మేము ఎంతో చెప్పి చూసాము అయినా కూడా వాడు మారటం లేదు అని వాళ్ళు కనుక ఆ తల్లి దగ్గరికి మళ్ళీ మొరపెట్టుకుంటే ఆ తల్లి ఏం చేస్తుంది, అప్పుడు శిక్షిస్తుంది. తప్పకుండా వాడిని శిక్షించి తీరాల్సిందే. ఎందుకు, వాడు సన్మార్గంలో ఉండడానికే, వాడి మీద ఏమీ కక్ష లేదు కదా. ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఇన్ని కోట్ల మందిలో ఒక వ్యక్తి మీద కక్ష ఏమీ ఉండదు, కానీ వాడు చేసినటువంటి తప్పులకి ప్రతిఫలంగా వాడికి ఈ రకమైనటువంటి శిక్షను విధించి వాడు తిరిగి అలాంటి మార్గంలోకి వెళ్లకుండా వాడు సన్మార్గంలోనే ఉండేటట్టుగా వాడి యొక్క ప్రవర్తన మార్చుకునేటట్టుగా శిక్ష విధిస్తూ ఉంటుంది. ఆ తల్లి కూడా 1-2 పర్యాయాలు మనకి అవకాశం ఇస్తుంది. అయ్యో వీడు చాలా చెడ్డవారితో స్నేహం చేస్తున్నాడే, పైగా అనైతికమైనటువంటి వాదనలు చేస్తూ ఉన్నాడే, వాడి యొక్క ప్రవర్తన సరిగ్గా లేదే, వీడిని ఎలాగైనా నేను దారి మళ్లించాలి అంటూ ఆ తల్లి కూడా వాడిని దారి మళ్లించేటటువంటి ప్రయత్నంలోనే అప్పుడప్పుడు శిక్ష విధిస్తూ ఉంటుంది. అలా శిక్ష విధించి వాడిని సన్మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఇంకా వాడు సన్మార్గంలో ఉండటం లేదు, వాడు ఇంకా తప్పులు పెరిగిపోతున్నాయి అనుకున్నప్పుడు ఏం చేస్తుంది, ఆ తల్లి అవతారాన్ని దాల్చి వాడిని సంహారం చేస్తుంది. అంతేకాని ఆ తల్లికి ఎవరి మీద ద్వేషం ఉండదు. ఆ రకంగా పరిపాలన చేస్తూ ఉంది కాబట్టి మనందరం ఇలా ఉండగలుగుతున్నాం. లేకపోతే
రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి వారి యొక్క సంఖ్య పెరిగిపోయి మనందరం ఏమైపోయే వాళ్ళము. అందుకని మనం ఏం చెయ్యాలి? ఎప్పుడూ కూడా అమ్మా మేము నీ సేవకులం, ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని రక్షిస్తూ ఉండు అంటూ ఆ తల్లి యొక్క పాదాలు పట్టుకున్నంత మాత్రాన ఆ తల్లి మహారాజ్ఞిగా ఉండి మనకి సరైనటువంటి మార్గాన్ని ఆ తల్లి చూపిస్తుంది. వేరెవరూ చూపించక్కర్లేదు. ఆ తల్లే మనకి తప్పకుండా మనకి మన యొక్క గమ్యాన్ని ఆ తల్లి తెలియచేస్తుంది. ఈ రకంగా మహారాజ్ఞి అనగానే మనకి సన్మార్గాన్ని చూపించేది, అలాగే మనము చక్కటి ప్రవర్తనతో ఉండేటట్టు చేసేది, మనల్ని ఎల్లవేళలా కూడా మనల్ని పరిపాలిస్తూ ఉండేటటువంటి తల్లిగా కనుక మనము ఒక్కసారి ఊహించుకున్నామనుకోండి, నిజానికి ఆ ఆనందమే వేరండి. మనము ఎంత చిన్న గూటిలో పూజ చేస్తున్నా, నిజానికి ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసరికి దేవుణ్ణి పెట్టుకోవడానికి కూడా స్థలం ఉండట్లేదు. ఏం చేస్తున్నాము? మనం ఉండడానికి చక్కగా వంటిల్లు ఉండాలి. ఎందుకు? మనం అన్ని వండుకొని తినాలి కదా. వంటగది బాగానే ఏర్పాటు చేసుకుంటాం, పడుకోవడానికి కూడా చక్కటి పడక గది ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకు? అయ్యో ఎంతో కష్టపడతాము, పడుకోవాలి కదా అంటూ పడక గదిని చాలా పెద్దదిగా సుందరంగా ఉండేటట్టే ఏర్పాటు చేసుకుంటాం. మరి హాల్ కూడా చాలా పెద్దదిగా ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకు? వచ్చే పోయే వాళ్ళకి మన యొక్క ఐశ్వర్యం తెలియాలి అన్నటువంటి ఆలోచనతోటి హాల్ కూడా చాలా పెద్దదిగా ఏర్పాటు చేసుకుంటాం. కానీ దేవుడి గది వచ్చేసరికి ఏం చేస్తాము? దేవుడికి అంత పెద్ద గది ఎందుకులే, అనవసరంగా స్థలం ఇవ్వటం ఆయనకి అని ఒక చిన్న స్థలాన్ని చూపించి ఆ స్థలంలోనే ఏ మూర్తి దేనికి సంబంధించినటువంటి ఫోటో కూడా తెలియకుండా ఒకదాని మీద ఒకటి పెట్టేసి మనం ఆరాధన చేస్తూ ఉంటాము. నిజానికి మన మనసులోనే కనుక ఆ తల్లి మహారాజ్ఞిగా మనల్ని పరిపాలిస్తోంది అన్నటువంటి భావన కలిగిందనుకోండి, వెంటనే ఏం చేస్తాం? అదేమిటి, నేను ఇంత పెద్ద ఇల్లు కట్టుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి నా తల్లిని చక్కటి ప్రదేశంలో ఉంచాలి, ఆ తల్లి ఉండటానికి కూడా చక్కటి ఆవరణ ఉండాలి, ఆ తల్లే కదా నన్ను పరిపాలిస్తోంది అని ఆ తల్లిని పెట్టడానికి కూడా ఒక చక్కటి స్థలాన్ని మనం కేటాయిస్తాము. అంటే ఆ భావన ఏర్పడగానే మనకేం జరుగుతుంది? మన ఇంట్లోని మన సింహాసనం మీదే ఆ తల్లి కూర్చొని తన చక్రాన్ని తిప్పుతూ పరిపాలిస్తున్నట్టుగా మనం భావన చేస్తాము. అలా భావన చేస్తూ ఉన్నప్పుడు ఏంటి? మనకి ఇక ఎటువంటి చెడు జరగదు, అంతా మంచే జరుగుతుంది. ఎందుకు? ఆ తల్లి పరిపాలకురాలిగా ఉన్నప్పుడు సన్మార్గంలో ఉన్నటువంటి వారిని ఆ తల్లి పాదాలు పట్టుకున్నటువంటి వారికి ఎటువంటి కీడు చెయ్యలేదు. కాబట్టి ఆ తల్లి మనకి ఎంతో ధైర్యం కలిగి మనము ఆ తల్లిని ఆరాధన చేయటం మొదలు పెడతాం. నిజానికి శ్రీ మహారాజ్ఞి అనగానే మనకి ఆ నామం తర్వాత ఇక ముందుకు వెళ్ళలేము. వెంటనే మన సింహాసనం మీద ఆ తల్లి కూర్చొని ఉన్నట్టు చక్కటి ఎర్ర చీర కట్టుకుని, చేతి నిండుగా గాజులు వేసుకుని, అనేక రకాలైనటువంటి ఆభరణాలు పెట్టుకొని, చేతి యొక్క కంకణాలు గల్లు గల్లుమంటూ ఉండగా, కాలికి ఉన్నటువంటి అందియలు గల్లు గల్లుమంటూ ఉండగా ఆ తల్లి త్రిశూలం పట్టుకొని, ఒక చేతితో అభయ ముద్ర పట్టుకొని మనల్నందరినీ పరిపాలిస్తున్నటువంటి ఆ మహారాజ్ఞిని మనము ఒక్కసారి ఊహించుకున్నంత మాత్రాన మన మనసు ఎంతో స్వాంతన పొందుతుంది. నా తల్లి నన్ను పరిపాలిస్తోంది, ఇక నాకేంటి బెంగ అన్నటువంటి భావన కలిగిన మరుక్షణం ఆలోచించండి. ఇక మనకి ఎటువంటి దుఃఖము కూడా మన హృదయాన్ని అసలు ఏమీ చెయ్యలేదు. ఏమీ చెయ్యలేకపోగా మనకి కొండంత ధైర్యం వస్తుంది. ఈ దుఃఖమే పాటిది అన్నటువంటి భావన కలుగుతుంది. నిజానికి సంతోషం కలిగినా అంతే. నా తల్లి నా సింహాసనం మీద కూర్చొని ఉండగా నాకు ఆనందం కాక ఇంకేంటి అన్నటువంటి భావన కలిగినంత మాత్రాన మనం ఏం చేస్తాము? అసలు అవ్యక్తమైనటువంటి ఆ ఆనందంతో ఆ తల్లిని ఆరాధన చేయటం మొదలు పెడతాము. ఆ తల్లి అలా పరిపాలకురాలిగా ఉంటుంది. లౌకికంగా కూడా చూడండి, తల్లి ఏం చేస్తుంది? బిడ్డడు తప్పు చేస్తున్నాడు అని తెలియగాని కంట నీరు పెట్టుకుంటూ, ఏంట్రా నువ్వు ఇలా చేస్తున్నావు, మీ తాతగారు ఎలాంటి వారో, మీ నాన్నగారు ఎలాంటి వారో, మన ఇంటి పేరు ప్రఖ్యాతులు ఎంత గొప్పనైనటువంటివి, నువ్వు ఇలా తప్పు చేస్తే ఎలా నాన్న, నువ్వు ఇలా తప్పు చేయకూడదు కదా, తప్పకుండా నువ్వు కూడా మీ నాన్నగారి పేరు మీ తాతగారి పేరు నిలబెట్టాలి, ఆ
పంథాలో నువ్వు కూడా నడవాలి, అంతేకాని దానికి వ్యతిరేకంగా నడిస్తే మన ఇంటి పేరు ప్రతిష్టలు ఏమైపోతాయి అంటూ తల్లి కనుక కన్నీరు పెట్టుకుంటూ పిల్లవాడిని కనుక మందలిస్తే తప్పకుండా పిల్లవాడిలో పరివర్తన కలిగి తీరుతుంది. అయ్యో, ఎప్పుడూ కంటనీరు పెట్టుకునేటువంటి మా అమ్మ కంటనీరు పెట్టుకుందే, నిజానికి నేను నా ప్రవర్తనలో నిజంగా అంతమందిని బాధ పెడుతున్నానా అని పిల్లవాడికి ఎప్పుడైతే ఆలోచన కలుగుతుందో వాడిలో పరివర్తన అనేది వచ్చి తీరుతుంది. ఇంకా అప్పుడు కూడా పరివర్తన రాలేదనుకోండి, అప్పుడు తల్లి ఏం చేస్తుంది, వెంటనే తండ్రికి చెప్తుంది. తండ్రికి ఏం చేస్తుందంటే భార్య ఏం చేస్తుంది, ఎంతో ప్రశాంతంగా ఉండేటటువంటి భర్తని రుద్రుణ్ణి చేస్తుంది, మళ్ళీ ఆ రుద్రుణ్ణి మళ్ళీ శివుణ్ణి కూడా చేయగలిగినటువంటి తత్వము మహారాజ్నికి ఉంటుంది. ఆ తల్లే కాదు, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీమూర్తి కూడా అలాగే చేస్తుంది. ఇక బిడ్డడు మాట వినటం లేదు, నేను చెప్పినా వాడు సన్మార్గంలోకి రావట్లేదు అని కనుకున్నటువంటి మరుక్షణం ఏం చేస్తుంది, భర్త కార్యాలయం నుంచి రాగానే అప్పటి వరకు వాడు నా కొడుకు అని సంకలు కొట్టుకున్నటువంటి భార్య ఏం చేస్తుంది, భర్త ఆఫీసు నుంచి ఇంట్లోకి అడుగు పెట్టగానే ఇంకా చెప్పులు కూడా ఎప్పుడైనా విప్పకుండానే ఏం చేస్తుంది, చూశారు మీరేమో 24 గంటలు మీ ఆఫీస్ పని అంటారు, మీ గొడవ మీకే, తర్వాత స్నేహితులు అంటారు, తర్వాత ఏదో న్యూస్ అంటారు, కాఫీ అంటారు, మీ పనులు మీకే తప్పితే ఇంట్లో ఏం జరుగుతుందో మీరు పట్టించుకుంటున్నారా? వాడికి లెక్కల్లో 0 మార్కులు వచ్చాయి. వాళ్ళ టీచర్ పిలిచి చెప్పింది, నా వల్ల కాదు, వాడికి చెప్పి నేను చెప్పిన మాట వాడు వినటం లేదు, మీ కొడుకుని మీరే దారిలో పెట్టుకోండి అంటూ అప్పటి వరకు నా కొడుకు అనుకున్నటువంటి తల్లి కూడా బిడ్డడు ఎప్పుడైతే తప్పు చేస్తున్నాడని అనుకుంటుందో వెంటనే మీ కొడుకుని మీరే దారిలో పెట్టుకోండి అంటూ పిల్లవాడిని తండ్రి ముందుకు నెట్టేసి తన గదిలోకి ముక్కు చీదేస్తూ గబగబా వెళ్ళిపోతుంది. వచ్చారుగా ఆఫీసు నుంచి, కాఫీ పెడతాను, వాడిని పని చూడండి, మళ్ళీ బయటికి పరిగెత్తకండి అంటూ ముక్కు చీదుతూనే ఇన్ని మాటలు చెప్తూ వెంటనే అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడేమో ఆయనకి ఎక్కడ లేని కోపం వస్తుంది. వెధవ కొంప, ఇప్పటి వరకు ఆఫీసులో ఇన్స్పెక్షన్ తో ఒక గొడవ, ఇప్పుడు ఇంటికి రాగానే నీ గొడవ, వీడి గొడవ, చచ్చిపోతున్నాను అంటూ ఆయన ఏం చేస్తాడు, బట్టలు కూడా మార్చుకోకుండాని పిల్లవాడి యొక్క ఒక రెక్క పట్టుకొని, ఏంట్రా నీ వల్ల అసలు నాకు మనశ్శాంతే ఉండట్లేదనుకో, 24 గంటలు మీ అమ్మకి నీ దిగులే అంటూ నడుముకు ఉన్నటువంటి బెల్ట్ తీసి గబా 4 దెబ్బలు వేసిస్తాడు. 4 దెబ్బలేగానే మరి తండ్రికి ఎంత కోపంగా ఉంది, పిల్లవాడు తప్పు చేస్తున్నాడు, పైగా భార్య ఇన్ని మాటలు అన్నటువంటి కోపంలో 4 దెబ్బలు చిరాకుతో వేసేస్తాడు. వేసేసిన తర్వాత అలా కొడుతూ ఉంటే బానే కొట్టారంటే ఏ తల్లన్నా ఊరుకుంటుందా? ఊరుకోదు. వెంటనే ఏం చేస్తుంది, గబగబా కాఫీ గ్లాస్ తీసుకొచ్చి ఆయన చేతికి అందించి, ఏంటి పిల్లవాడిని దారిలో పెట్టమంటే చంపేస్తారా ఏంటి, వాడిని దారిలో పెట్టమన్నాను కానీ అలానేనా కొట్టేయడం, పశువుని కొట్టినట్టు అంటూ మళ్ళీ పిల్లవాడిని కొడుతున్నటువంటి దెబ్బలకి తాను అడ్డుపడి పిల్లవాడిని రక్షిస్తుంది. అమ్మవారు కూడా అంతేనండి. అమ్మవారు కూడా ఎప్పుడెప్పుడు మనము తప్పుదారిలో నడుస్తున్నామో దానికి అనుగుణంగా మనకి శిక్ష విధిస్తూనే, ఇంకా వీడి శిక్ష తట్టుకోలేడు అనుకున్నప్పుడు ఆ తల్లి కూడా మనకి రక్షణ కవచంగా ఉంటుంది. మన అమ్మ మనకి ఎలాగైతే తండ్రి దెబ్బలు కొడుతున్నప్పుడు రక్షణగా వచ్చి కొట్టి చంపేస్తారా ఏంటి అంటూ పిల్లవాడిని పట్టుకొని గదిలోకి లాక్కెళ్ళి తలుపుల దగ్గరకి వేసి, చూసావా మీ నాన్నకి చెప్తే ఇది జరుగుతుందని తెలుసు, అందుకే ఇన్ని రోజులు మీ నాన్నకి చెప్పకుండా ఆపాను, నువ్వేమో నా మాట వినటం లేదు, ఇప్పటి నుంచైనా సరిగ్గా ఉండరా, ఆ చెడు స్నేహాలు మానేసాయి, చక్కగా చదువుకో, నీ భవిష్యత్తే బాగుంటుంది నాన్న అంటూ పిల్లవాడిని దగ్గరికి తీసుకుంటూ వాడితో పాటు తాను కూడా కంటనీరు పెట్టుకుంటుంది. కంటనీరు పెట్టుకుని నా బిడ్డడు వృద్ధిలోకి రావాలి, సరైనటువంటి మార్గంలో ఉండాలి అని ఆ తల్లి తపన పడిపోతూ ఉంటుంది. కాసేపటి తర్వాత తానే బయటికి వచ్చి ఏం చేస్తుంది, భర్తతోటి, ఏంటండి అలాగా కొట్టేసేది, కొట్టేయమంటే ఉన్నవాడికి ఒంట్లో బాగాలేకపోతే మనం ఎంతమంది దేవుళ్ళకు మొక్కుకున్నాం చెప్పండి, మనమే కదా ఎన్ని ఉపవాసాలు చేశాము, ఇంకా వాడికి మందులు కూడా వేస్తూనే ఉన్నాం, అలాగా కొట్టేయమంటే అంటూ ఏం చేస్తుంది, ఆయన్ని కూడా మళ్ళీ శాంతపరుస్తుంది. ఆ మహారాజ్ని తత్వము ప్రతి స్త్రీమూర్తిలో ఉండబట్టే కుటుంబాలన్నీ కూడా ఇంత చల్లగా ముందుకు సాగిపోతూ ఉన్నాయి. కాబట్టి శ్రీ మహారాజ్ని అనగానే చక్కగా పరిపాలన చేస్తున్నటువంటి ఆ తల్లి యొక్క రూపము
మన యొక్క జ్ఞాన నేత్రంలో, మన యొక్క మస్తిష్కంలో కదలాడినంత మాత్రాన మన హృదయాన్ని ఆ తల్లి తప్పకుండా పరిపాలించి తీరుతుంది. అలా పరిపాలించటం ఎప్పుడైతే ఆ తల్లి మొదలు పెడుతుందో ప్రతిదీ కూడా మనకి అమ్మమయమే అనిపిస్తుంది. చంటి పిల్లలకి చూడండి, అసలు వాళ్ళకి ఏ లోకము తెలీదు. సంవత్సరం లోపు పిల్లల్ని ఎవరిని కదిలించినప్పటికీ కూడా వారికి బాగా తెలిసేదేంటి? అమ్మ తప్పితే వారికి ఇంకెవ్వరు కూడా తెలీదు. నాన్న దగ్గరికి వెళ్ళాలన్నా కొంత ఆలోచిస్తారేమో, కానీ తల్లి కాసేపు కనపడకపోతే పిల్లలు పరితపించిపోతారు. తల్లిని చూసి చూడగానే ఏం చేస్తారు? గబగబా పాక్కుంటూ వచ్చి తల్లి యొక్క కుచ్చెళ్ళు పట్టుకొని వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. కాబట్టి మనం కూడా ఆ తల్లి పాదాల చెంతకి ఎలా చేరాలి? చంటి పిల్లలు కనుక తల్లికి చేరుకోవటానికి ఎంత తాపత్రయపడతారో, తల్లి నుంచి విడివడి ఉండడానికి ఎలా ఇష్టపడరో, అలాగే మనం కూడా ఏం చేయాలి? నిరంతరం ఆ నామంతోని, అంటే మన దైనందిక జీవితాల పనులను మానుకోమని కాదు, మనం ఒక పని చేస్తూనే ఏదో ఒక నామాన్ని, మనకి సహస్ర నామాలు ఉన్నాయి. ఇప్పుడు మనం శ్రీమాత శ్రీ మహారాజ్ని గురించే తెలుసుకున్నాము. మీకు ఏ నామము హృదయానికి గట్టిగా పట్టుకుంటుందో ఆ నామం పట్టుకొని మనల్ని మనం ఉద్ధరించుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి? ఇప్పుడు కాదులేనండి, ఇంకొక నెల తర్వాత మొదలు పెడతాను కాదు. ఎప్పుడైతే మనకు అసలు ఆ భావన కలిగిందో, నేను మారాలి, నేను కూడా ఇలా ప్రవర్తించాలి అన్న భావన కలిగిన మరుక్షణం నుంచే మనం ఆ ప్రయత్నాన్ని మొదలు పెట్టాలి. పిల్లలకు కూడా చిన్నతనం నుంచి మనం ఇది తెలియచేయాలి. అలాగే మనం సామూహికంగా కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన వివాహానికి ఆటంకంగా జాతకంలో ఏవైనా దోషాలు కనుక ఉంటే అవన్నీ కూడా తొలగింపబడతాయి. అతి త్వరగా వారికి వివాహ యోగ్యత సిద్ధిస్తుంది. సామూహికంగా కాత్యాయని వ్రతాన్ని అతి త్వరలో నిర్వహిస్తున్నాము. మీరు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8112512611 సంప్రదించగలరు. ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాల్ని మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా. స్వస్తి.